సైన్ తీటా, కాస్ తీటా, ట్యాన్ తీటా. ఈ పేర్లు వినగానే మీ గుండెల్లో కూడా రైలు పరిగెడుతున్నాయా? ఎగ్జామ్ని ప్రాబ్లమ్స్ చూడగానే మైండ్ బ్లాక్ అయిపోతుందా? చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే భయపడడానికి మెయిన్ రీజన్ ఈ ఒక్క చాప్టరే. కంగారు పడకండి. నిజానికి ట్రిగ్నోమెట్రీ అనేది మ్యాథ్స్లోనే అత్యంత సింపుల్ టాపిక్. అవును, మీరు విన్నది నిజమే. మనం భయపడడానికి మెయిన్ రీజన్ సబ్జెక్ట్ కాదు, ఆ సబ్జెక్ట్ని మనకు నేర్పించే విధానం. బట్టి కొట్టండి అని చెప్పారు తప్ప దీని అర్థం ఏంటి అని ఎవరు చెప్పలేదు. ఈరోజు మనం ఆ భయాన్ని పోగొట్టేద్దాం. ఒకసారి ఆలోచించండి, వేల ఏళ్ల క్రితం ఈజిప్ట్ పిరమిడ్ల హైట్ని ఎలా కొలిచారు? టేప్ పట్టుకుని పైకెక్కరా? లేదు కదా. పోనీ ఎవరెస్ట్ పర్వతం ఎత్తుని ఎలా కనిపెట్టారు? అలా కొలవడానికి అప్పుడే పుట్టింది ఈ ట్రిగ్నోమెట్రీ. సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం మెజర్మెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. మ్యాథ్స్ అంటే బట్టి కొట్టడం కాదు, ఇది యూనివర్స్ లాంగ్వేజ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ ట్రిగ్నోమెట్రీ గురించి చాలా డీటెయిల్గా క్లియర్గా తెలుసుకుందాం. సో మ్యాథ్స్ అంటే భయం పోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ట్రిగ్నోమెట్రీ అనే పదం చూడగానే చాలామందికి భయం వేస్తుంది, కానీ ఈ పదంలోనే దాని మీనింగ్ మొత్తం ఉంది. ఒకసారి దీన్ని 3 ముక్కలు చేద్దాం. ట్రై, గాన్, మెట్రీ. ట్రై అంటే ఏంటి? 3. గాన్స్ అంటే భుజాలు లేదా సైడ్స్. మెట్రీ అంటే ఏంటి? కొలత అంటే మెజర్మెంట్స్. సో ట్రిగ్నోమెట్రీ అంటే 3 భుజాలు ఉన్నదాన్ని కొలవటం. 3 భుజాలు దేనికి ఉంటాయి? ట్రయాంగిల్కి. సో ట్రిగ్నోమెట్రీ అంటే జస్ట్ ట్రయాంగిల్స్ని మెజర్ చేయడం. సరే, ట్రయాంగిల్స్ని కొలవడానికి ఎంత పెద్ద సబ్జెక్ట్ ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. ట్రిగ్నోమెట్రీ అనేది స్మార్ట్గా ఆలోచించే వాళ్ళ కోసం పుట్టింది. మనం చేతితో పట్టుకుని వాటిని టేప్తో కొలవచ్చు, కానీ ఒక డ్యామ్ హైట్ని నువ్వు టేప్తో మెజర్ చేయగలవా? ఆకాశంలో నక్షత్రం ఎంత దూరంలో ఉందో టేప్ వేసి చూడగలవా? లేదు కదా. అలా మనం తాకలేని వాటిని, దగ్గరకు వెళ్ళలేని వాటిని కేవలం ఒక చోట నిల్చొని కొలవడానికే ఈ ట్రిగ్నోమెట్రీ పుట్టింది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీకు ఒక పెద్ద చెట్టు హైట్ తెలియాలి, దాన్ని పైకెక్కలేరు. ఎలా కనుక్కుంటారు? అప్పుడే మనకి సూర్యుడు హెల్ప్ చేస్తాడు. చెట్టు నీడ ఎంత పొడవు ఉంటుందో కొలవండి, అలాగే మీ నీడ ఎంత పొడవు ఉందో కొలవండి. మీ హైట్ మీకు తెలుసు, మీ నీడ తెలుసు. సో రెండింటిని బట్టి ఒక చిన్న యాంగిల్ లెక్కేస్తాం. ఆ యాంగిల్ని యూజ్ చేసుకొని చెట్టు హైట్ని కూడా మెజర్ చేసేవచ్చు. ఇదే ట్రిగ్నోమెట్రీ యొక్క పవర్. చిన్నప్పుడు మీరు పార్క్లో జారుడు బండి ఎక్కే ఉంటారు. ముందు మెట్లు ఎక్కుతాం, పైన కూర్చుంటాం, జర్రుని కింద జారిపోతాం. కానీ ఎప్పుడైనా గమనించారా? ఆ జారుడు బండి పక్క నుండి చూస్తే ఒక షేప్ కనిపిస్తుంది. అదే మన మ్యాథ్స్ క్లాస్లోని రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రిగ్నోమెట్రీ మొత్తం ఈ ఒక్క బొమ్మ మీదే బేస్ అయి ఉంటుంది. సరే, మరి రైట్ యాంగిల్ అంటే ఏంటి? చాలా సింపుల్. మీ బొట్టన వేలు, చూపుడు వేలు ఇలా పెట్టండి. చూసారా? ఒక లైన్ నిటారుగా ఉంది, ఇంకో లైన్ పడుకొని ఉంది. ఎక్కడైతే ఇలా ఎల్ షేప్ వస్తుందో దాన్నే మనం రైట్ యాంగిల్ లేదా 90 డిగ్రీస్ అంటాం. గోడకి నేలకి మధ్య ఉండేది కూడా ఇదే యాంగిల్. ఈ ట్రయాంగిల్ 3 సైడ్స్ ఉంటాయి. వీటికి మ్యాథ్స్లో 3 స్పెషల్ పేర్లు ఉన్నాయి. మనం వాటిని చాలా ఈజీగా గుర్తుపెట్టుకుందాం. మొదటిది నిటారుగా స్తంభంలో ఉన్న గీత. దీన్నే మనం హైట్ లేదా పర్పెండిక్యులర్ అంటాం. ఒకవేళ మనం ఈ కార్నర్లో ఉంటే ఇది మనకి ఆపోజిట్గా ఉంటుంది, కాబట్టి దీన్ని ఆపోజిట్ అంటాం, అంటే ఎదుటి భుజం. ఇది ఎంత పొడవుంటే ట్రయాంగిల్ అంత ఎత్తుగా ఉంటుంది. ఇంకా రెండవది కింద నేల మీద పడుకుని ఉన్న గీత. దీన్నే బేస్ అంటారు. ఇంటికి బేస్మెంట్ ఎలాగో ఈ ట్రయాంగిల్కి ఇది బేస్ లాంటిది. ఒకవేళ మనం ఈ కార్నర్లో ఉంటే ఈ సైడ్ మనల్ని ఆనుకుని ఉంటుంది కదా, కాబట్టి దీన్ని ఆసన భుజం అంటాం, అంటే ఎడ్జసెంట్. ఇక మూడవది, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. పైన ఉన్న స్తంభాన్ని కింద ఉన్న బేస్ని కలుపుతూ ఏటవాలుగా ఒక లైన్ ముందు చూసారా? దీన్నే హైపోటెన్యూస్ అంటారు, అంటే కర్ణం. గుర్తుపెట్టుకోండి, ఈ ట్రయాంగిల్లో అన్నిటికంటే ఇదే పెద్ద సైడ్. సరే, నిటారుగా ఉండేది ఆపోజిట్, కింద పడుకుని ఉండేది ఎడ్జసెంట్, క్రాస్గా ఉండేది హైపోటెన్యూస్. ఈ 3 పేర్లు గుర్తున్నాయంటే మీకు సగం ట్రిగ్నోమెట్రీ వచ్చేసినట్టే. మ్యాథ్స్ బుక్ తెరవగానే 0 ఉండి మధ్యలో చిన్న గీత ఉంటుంది. దాన్ని చూడగానే అమ్మో ఇదేదో కొత్త లాంగ్వేజ్లా ఉందే అనిపిస్తుంది కదా. దాన్నే తీటా అంటారు. ఇది ఓన్లీ సింబల్ మాత్రమే. అంటే మన మ్యాథ్స్లో ఎక్కువగా ఎక్స్ని ఎగ్జాంపుల్గా వాడతాం. అలాగే ఇది కూడా అలాంటి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది యాంగిల్స్ కోసం యూజ్ చేసుకునే ఒక సింబల్ అనమాట. స్కూల్లో ట్రిగ్నోమెట్రీ క్లాస్ అంటే చాలు అందరూ చిలకల్లా మారిపోతారు. అంటే చిలకల బట్టి పట్టడమే. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్, ట్యాన్ అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఇలా బట్టి పడుతూనే ఉంటారు. అసలు ఎందుకు ఇలా బట్టి కొట్టాలి? అసలు డివిజన్స్ని ఎందుకు చేస్తున్నాం? ఈరోజు ఆ ఫార్ములాస్ని పక్కన పడేసి మన ఓన్ స్టైల్లో తెలుసుకుందాం. మీకు రేషియో అంటే ఏంటో తెలుసా? దీన్ని తెలుగులో నిష్పత్తి అంటారు.
సింపుల్గా చెప్తే వినండి. నేను 2 కర్రలు తీసుకుంటాను. ఒకటేమో పొడుగుది, మరొకటి పొట్టిది. అయితే దీని హైట్ 10 మీటర్స్, దీని హైట్ ఏమో 5 మీటర్స్. అయితే ఇక్కడ మనం ఈ రెండింటిని ఎలా పోల్చుతాం? ఈ చిన్న కర్ర కంటే ఈ పెద్ద కర్ర 2 రెట్లు పొడుగ్గా ఉంది అంటాం కదా. అది ఎలా చెప్తాం? ఎలా అంటే ఈ పొడుగు కర్ర లెంత్ని పొట్టి కర్ర లెంత్తో డివైడ్ చేస్తే వాటి మధ్య ఉండే పోలిక వస్తుంది, అంటే 2 వస్తుంది. అందుకే పొట్టిదానికంటే పొడుగుది 2 రెట్లు పొడుగ్గా ఉంది అని చెప్తాం. అంటే ఒకదానితో ఒకటి పోల్చాం. ఆ పోలికని మనం రేషియో అంటాం. ట్రిగ్నోమెట్రీలో కూడా ప్రతి సైడ్ని మరొక సైడ్తో కంపేర్ చేస్తాం, అంటే పోల్చుతాం. సో ఈ కంపారిజన్కి ఈ ట్రిగ్నోమెట్రీలో ముచ్చటగా 3 పేర్లున్నాయి. వాటిని మనం సైన్, కాస్, టాన్ అంటాం. మొదటి పోలిక సైన్ థీటా. ఈ ఆపోజిట్ని హైపోటెన్యూస్తో కంపేర్ చేయడాన్ని సైన్ అంటాం. అలాగే ఎడ్జసెంట్ని హైపోటెన్యూస్తో కంపేర్ చేయడాన్ని కాస్ అంటారు. సేమ్ అలాగే ఈ ఆపోజిట్ని ఈ ఎడ్జసెంట్తో కంపేర్ చేయడాన్ని టాన్ అంటారు. అయితే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మీకు కూడా ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి. అరే సైన్ ఫార్ములాలో పైన ఆపోజిట్ వస్తుందా లేక ఎడ్జసెంట్ వస్తుందా? ఒక చిన్న కన్ఫ్యూజన్ చాలు, మొత్తం మీ ప్రాబ్లం రాంగ్ అయిపోతుంది. కానీ ఒక్క మ్యాజిక్ మాత్రం తెలిస్తే మీరు నిద్రలో కూడా కరెక్ట్గా చెప్తారు. ఆ మంత్రం పేరే సోకాటోవా. వినటానికి ఇది జపాన్ పేరులో ఉంది కదా, కానీ ఈ 3 ముక్కల్లోనే మొత్తం ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ దాక్కున్నాయి. దీన్ని ఎలా వాడాలి ఇప్పుడు చూద్దాం. మొదటి ముక్క సో. దీన్ని విడదీస్తే ఎస్, ఓ, హెచ్. ఎస్ అంటే సైన్, ఓ అంటే ఆపోజిట్, హెచ్ అంటే హైపోటెన్యూస్. సో సైన్ కావాలంటే ఆపోజిట్ని హైపోటెన్యూస్తో డివైడ్ చేయి, సింపుల్. అండ్ రెండవ ముక్క కా. దీన్ని విడదీస్తే సి, ఏ, హెచ్. సి అంటే కాస్, ఏ అంటే ఎడ్జసెంట్, హెచ్ అంటే హైపోటెన్యూస్. సో కాస్ కావాలంటే ఎడ్జసెంట్ని హైపోటెన్యూస్తో డివైడ్ చేయి. చివరి ముక్క టోవా. టీ అంటే టాన్, ఓ అంటే ఆపోజిట్, ఏ అంటే ఎడ్జసెంట్. సో టాన్ కావాలంటే ఆపోజిట్ని ఎడ్జసెంట్తో డివైడ్ చేయి. మీరు ఎగ్జామ్ పేపర్ వెనకాల ఈ ఒక్క మంత్రాన్ని సోకాటోవా అని రాసుకోండి. మొత్తం 3 ఫార్ములాస్ మీ కళ్ళ ముందే ఉంటాయి. అయితే ట్రిగ్నోమెట్రీలో ఒక టేబుల్ ఉంటుంది. మొత్తం ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ అన్నీ కూడా ఈ టేబుల్లోనే ఉంటాయి. సో ఏ ప్రాబ్లం చేయాలన్నా ఈ టేబుల్ని చూడడం, ప్రాబ్లం చేయటం, టేబుల్ని చూడటం, ప్రాబ్లం చేయటం, అలా చేస్తూ చేస్తూ లాస్ట్ కనిపిస్తుంది అరే ఈ టేబుల్ ఎలా అయినా బట్టి కొట్టేయాలి అనిపిస్తుంది. కానీ నేను ఉన్నా కదా మీకు ఈజీగా గుర్తుండిపోయేలా చెప్పడానికి. అసలు ఈ వాల్యూస్ ఆకాశం చూడపడ్డాయా లేక సైంటిస్టులు కలగని రాశారా? లేదు కదా. ఆ వాల్యూస్ని రియల్ లైఫ్ జామెట్రీని యూజ్ చేసుకునే కనిపెట్టారు. కానీ అవన్నీ చెప్పేదిరికి నాకున్న వినే ఓపిక మీకుండదు. కాబట్టి మనం ఒక లాజిక్ పరంగా వీటిని గుర్తుపెట్టుకుందాం. మీ ఎడమ చేతిని ఇలా ముందుకు చాపండి. మ్యాజిక్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ 5 వేలకి 5 పేర్లు పెడదాం. కింద నుండి స్టార్ట్ చేద్దాం. చిటికిన వేలు 0 డిగ్రీలు, ఉంగరపు వేలు 30 డిగ్రీలు, మధ్య వేలు 45 డిగ్రీలు, చూపుడు వేలు 60 డిగ్రీలు, బొటన వేలు 90 డిగ్రీలు. ఇది ఫిక్స్ అయిపోండి, ఆర్డర్ మర్చిపోవద్దు. మొదట సైన్ సంగతి చూద్దాం. దీని ఫార్ములా చాలా సింపుల్, రూట్ ఆఫ్ కింద ఉన్న వేలు బై 2. ఇది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి సైన్ 30 కావాలి. 30 అంటే ఏ వేలు? ఉంగరపు వేలు. దాని కింద ఎన్ని వేలు ఉన్నాయి? చిటికిన వేలు ఒకటే ఉంది. సో ఈ ఫార్ములాలో 1 వేయండి, అంటే అది ఏమవుతుంది? రూట్ 1 అవుతుంది. రూట్ 1 అంటే 1 అని అర్థం. కింద ఏముంది? 2 ఉంది. సో మొత్తం ఏమవుతుంది? 1/2 అవుతుంది. సో సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. ఇప్పుడు సైన్ 60 కావాలి. 60 అంటే ఏ వేలు? చూపుడు వేలు. దాని కింద ఎన్ని వేలు ఉన్నాయి? 3 వేలు ఉన్నాయి. అంటే ఇక్కడ 3 వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? రూట్ 3 అవుతుంది. కిందన ఏముంది? 2 ఉంది. సో మొత్తం ఎంత అవుతుంది? రూట్ 3/2 అవుతుంది. సో సైన్ 60 వాల్యూ ఎంత? రూట్ 3/2. సరే, ఇప్పుడు కాస్ సంగతి చూద్దాం. కాస్ అంటే రివర్స్ అనమాట, అంటే రూట్ ఆఫ్ పైన ఉన్న వేలు బై 2. ఇప్పుడు కాస్ 30 కావాలి. 30 అంటే ఏ వేలు? ఉంగరపు వేలు. దానిపైన ఎన్ని వేలు ఉన్నాయి? 3 వేలు ఉన్నాయి. సో ఆన్సర్ ఈజ్ రూట్ 3/2. సో మిగతా వాల్యూస్ అన్నీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. చివరగా ట్యాన్. మనకు తెలుసు కదా, ట్యాన్ అంటే సైన్ బై కాస్ అనే. సింపుల్గా రూట్ ఆఫ్ కింద ఉన్న వేలు బై రూట్ ఆఫ్ పైన ఉన్న వేలు. ఇదే దీని ఫార్ములా. ఉదాహరణకి ట్యాన్ 30 కావాలి. 30 అంటే ఏ వేలు? ఉంగరపు వేలు. దాని కింద ఎన్ని వేలు ఉన్నాయి? 1. అంటే ఇక్కడ 1 వేసుకోవాలి. దానిపైన ఎన్ని వేలు ఉన్నాయి? 3. అంటే ఇక్కడ 3 వేసుకోవాలి. సో ఏమవుతుంది? రూట్ 1/√3. రూట్ 1 అంటే 1 అని అర్థం. అంటే ఫైనల్గా ఏమవుతుంది? 1/√3. ఇదే tan 30 వాల్యూ. సో ఇదే విధంగా ప్రతి వాటికి ట్రై చేయండి.
కొంచెం బుర్ర పెడితే మొత్తం వాల్యూస్ అన్నీ కూడా మీ చేతిలోనే ఉంటాయి. ట్రిగ్నోమెట్రీ అనగానే నిద్రలో కూడా గుర్తొచ్చే ఫార్ములా ఒకటి ఉంది. అదే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అసలు ఏంటిది? ఈ రెండింటిని స్క్వేర్ చేసి కలిపితే 1 ఎందుకు రావాలి? 2 రావచ్చు కదా, పోనీ 100 రావచ్చు కదా. కేవలం 1 మాత్రం ఎందుకు వస్తుంది? దీని వెనక మన సీక్రెట్ తెలిస్తే మీరు ఇంకా మ్యాథ్స్ని చూసి భయపడరు, లవ్ చేస్తారు. నిజంగా దీని అసలు రూపం చూడాలంటే మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. మనకి బాగా తెలిసిన మన ఫ్రెండ్ ఒకడున్నాడు. అతనే ఎవరు? పైథాగరస్. ఆయన ఏం చెప్పాడు? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అని చెప్పాడు. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఈ ఫార్ములా ఐడియా ఉంది కదా, దీన్నే మనం పైథాగరస్ థియరం అంటాం. ఇప్పుడు ఒక చిన్న మ్యాజిక్ చేద్దాం. ఈ ఈక్వేషన్ ప్రతి ఒక్కరిని ఈ పెద్దని హైపోటెన్యూస్ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. ఇక్కడ హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది. ఇక్కడ ఏముంది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఉంది. అంటే ఏంటిది? సైన్. రెండిటికి స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే ఏమవుతుంది? సైన్ స్క్వేర్ అవుతుంది. సేమ్ ఇలాగే దీన్ని చూడండి. అప్పుడు ఇదేమవుతుంది? కాస్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడేముంది? 1 ఉంది. సో మొత్తం చూద్దామా? సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1. మనం చూస్తుంది ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ దేంతో చేస్తాం? యాంగిల్స్ని యూజ్ చేసుకొని చేస్తాం. కాబట్టి ప్రతి చోట థీటా యాడ్ చేయండి. థీటా అంటే యాంగిల్ అని. సో మొత్తం చూద్దామా? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అంటే ఇదేదో పెద్ద భయంకరమైన ఈక్వేషన్ కాదు, మారువ్యాసంలో ఉన్న పైథాగరస్ థియరం. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ చేయండి చాలు. అలాగే సబ్జెక్ట్లో ఎవరైతే వీక్గా ఉంటారో అలాంటి వారికి షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది.